కాదు నీ పార్టీ వలే రాజ్యాంగం లేకపోతే నువ్వు కూడా లేవు, నువ్వు కూడా మెసేజ్ మంత్రి కావు. కనుక రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఎస్సీల మీద బీసీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఖచ్చితంగా వర్గీకరణను మళ్ళీ సుప్రీంకోర్టు పెట్టాల్సిందే. ఖచ్చితంగా అది ఓడిపోతుంది. ఆ ప్రయత్నంలో మాలో ఉన్నారు, మేము ఉంటాం. ఖచ్చితంగా నీ పార్టీని రేపు స్థానిక ఎలక్షన్స్లో ఆ తర్వాత ఖచ్చితంగా ఓడించడానికి మాలలు కంకణబద్దులో ఉన్నారు. ఒకవేళ మాలలు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మాలను చంపేయడం మేము అనుకుంటాం. రెండో అంశము, ఒక మహిళ, ఒక బీసీ మహిళ తెలంగాణ రాష్ట్ర పార్టీని స్థాపించి, ఆమె తెలంగాణ తల్లి పార్టీని స్థాపించి 5-6 సంవత్సరాలు దాన్ని పార్టీని కొనసాగించి ఆమె చేయాల్సిన తర్వాత ఆ పార్టీని తెరాసలో విలీనం చేసిన తర్వాత ఆమెకు మన ఎంపీ పదవి ఇచ్చిండ్రు. ఆమె కన్నా జరిగిన తర్వాత ఆమె కాంగ్రెస్ రావడం జరిగింది. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. అదే రకంగా శ్రావణ్ కుమార్, ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు, ఆయనకు ఎమ్మెల్సీ రావడం అనేది సంతోషదాయకం. తెలంగాణ ఉద్యమకారుడు మరో ఉద్యమకారుడు దయాకర్ గారు, ఆయనకు రావడం సంతోషకరం. చివరిగా మొన్న జరిగినటువంటి భువనగిరి బీసీల బహిరంగ సభలో బీసీలు ఏకతాటిపైకి రావడం, బీసీలు గెలిపించుకోవడం, ఇర్రెస్పెక్టివ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా 3 బీసీలు గెలిచారు. కనుక మాలలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. మాలమాదిగలు కలిస్తే ఖచ్చితంగా మనం అధికారంకి వస్తాం. మాలమాల కోరుకున్నది అదే, కానీ మాదిగలు వస్తలేదు. మేము అంటున్నాం ఇప్పుడు మీది ఇప్పటికైనా తప్పిపోయింది లేదు. ఇప్పుడైనా మనం ఐక్యమైతే రాజ్యమైతే వస్తుంది. 29 కల్లా మనం అధికారంకి వస్తాం. అంతేగాని విచార పంచాయతీ వద్దని చెప్పి నేను మనం వేసుకుంటూ రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి. మాలల్లో తెలుగు కాంగ్రెస్ ఉన్నటువంటి మాలలు కూడా వైఖరి మార్చుకోవాలి. వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడాలి. క్రిమినల్ వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడాలి. క్రిమినల్కి అనుకూలంగా మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మీరు మాలలుగా ఉంటారు, లేదంటే మీరు మాలలు కారు అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్.